ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు జావాస్క్రిప్ట్‌లో వేరియబుల్స్ ఏంటి? వేరియబుల్స్‌ని ఏ విధంగా డిక్లేర్ చేస్తాం? సో, వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్పాను. ఈ వీడియోలో ఏం చెప్తా అంటే డేటా టైప్స్ గురించి చెప్తాను అనమాట. బేసిక్‌గా జావాస్క్రిప్ట్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో, కంప్లీట్‌గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ కొన్ని ప్రాక్టీస్ కూడా చేపిస్తాను. సో దట్ మీకు ఇంకా ఐడియా వస్తుంది డేటా టైప్స్ గురించి. సో, ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉంచండి. ఎందుకంటే మీకోసం నేను డైలీగా జావాస్క్రిప్ట్ వీడియోస్ అట్ ది సేమ్ టైం ఈ మధ్య హ్యాకింగ్ వీడియోస్ అయితే నేను చేస్తున్నాను అనమాట. సో, మీకు హ్యాకింగ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా లేదంటే జావాస్క్రిప్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఉంటండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ట్యూటోరియల్స్ అయితే నేను తీసుకొస్తాను. అండ్ ఈ ఛానల్ని వన్ ఆఫ్ ద బెస్ట్ కోడింగ్ ఛానల్ తెలుగులో నేనైతే తయారు చేయడానికి అయితే ట్రై చేస్తుంటాను. మీ యొక్క సపోర్ట్ కూడా నాకు ఉండాలన్నమాట. అందుకు సబ్స్క్రైబ్ చేయండి. సో, కంప్లీట్గా ల్యాప్టాప్ స్క్రీన్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు డేటా టైప్స్ ఏంటి, ఎలా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకసారి ఓవర్వ్యూ చేస్తాను. బేసిక్గా మనకి జావాస్క్రిప్ట్లో 6 టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో, ఆమె 7 అని చూపించాను, బట్ 6 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో 6 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఏంటి బేసిక్గా అన్నట్లయితే మనకి బూలియన్ ఉంటుంది, అన్డిఫైన్డ్ ఉంటుంది, నంబర్, స్ట్రింగ్, బిగ్ ఇంట్ అండ్ సింబల్. సో ఇవి 6 అనమాట. మళ్ళీ చెప్తున్నాను వినండి. అన్డిఫైన్డ్, బూలియన్, నంబర్, స్ట్రింగ్, సింబల్ అండ్ బిగ్ ఇంట్. ఓకేనా? సో ఈ 6 టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి మనకి జావాస్క్రిప్ట్లో అనమాట. ఓకే, సో అన్డిఫైన్డ్, బూలియన్, నంబర్, స్ట్రింగ్ ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే. మనకి ఎక్మాస్క్రిప్ట్ 2020లో మనకి ఇంట్రడ్యూస్ చేసింది సింబల్ అనమాట. సో ఎక్మాస్క్రిప్ట్ ఏంటి మీకు అర్థం కాకపోతే బేసిక్గా మనం ఇప్పుడు స్టాండర్డైజేషన్ కోసం మనం సబ్మిట్ చేస్తాం. సో జావాస్క్రిప్ట్ని మనకి గ్లోబల్ లాంగ్వేజ్గా రిప్రజెంట్ కోసం స్టాండర్డైజేషన్ పెట్టినప్పుడు ఎక్కడ పెట్టారంటే బేసిక్గా ఎక్మా ఇంటర్నేషనల్ మనకి సబ్మిట్ చేస్తారనమాట. ఓకేనా? సో వెంటనే నేమ్ పేమ్ రావాలంటే ఏం చేయాలి? బేసిక్గా వాళ్ళ పేరుని యూజ్ చేయాలి. సో అప్పుడు ఏమైంది? జావాస్క్రిప్ట్లో ఉన్న స్క్రిప్ట్ అలానే ఉండిపోయింది, బట్ ఎక్మా ఇంటర్నేషనల్ ఉన్న ఎక్మా అండ్ స్క్రిప్ట్ ఈ రెండు జాయిన్ అయ్యాయి అనమాట. ఎక్మా స్క్రిప్ట్ అయింది అప్పుడు. సో బేసిక్గా ఎక్మా స్క్రిప్ట్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, మోడర్న్ జిఎస్ చెప్పినప్పుడు అనమాట. ఓకేనా? అలానే మనకి బిగ్ ఇంట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారంటే 2015 ఎక్మా స్క్రిప్ట్లో అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను అనమాట. సో కంప్లీట్గా ఆ వీడియోస్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా వాట్ ఈజ్ ఎక్మా స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు కంప్లీట్గా కూడా ఆ వచ్చే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? సో జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇవ్వడానికి వాట్ ఈజ్ ఎక్మా స్క్రిప్ట్ చెప్పాను. సో ఎక్మా స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్మా ఇంటర్నేషనల్లో మనం జావా స్క్రిప్ట్ సబ్మిట్ చేసినప్పుడు సడన్గా మనకి కొంచెం నేమ్ ఫేమ్ కావాలి కాబట్టి ఆ ఎక్మాలోని అంటే ఎక్మా ఇంటర్నేషనల్ ఎక్మా వర్డ్ అయితే వాడారు. సో ఎక్మా అండ్ జావా స్క్రిప్ట్లో ఉన్న స్క్రిప్ట్ అనమాట. సో ఎక్మా స్క్రిప్ట్. సో ఎక్మా స్క్రిప్ట్ ఎందుకు చెప్తున్నారంటే ఎక్మా స్క్రిప్ట్ ఎందుకు ఎక్కువగా అంటున్నారంటే బేసిక్గా జావా స్క్రిప్ట్లో మనకి అప్డేషన్స్ అవుతూ ఉంటాయి. సో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూసినా ఏదో కొత్త అప్డేట్ వస్తూ ఉంటుంది. 1 ఇయర్ కాకపోతే 2 ఇయర్స్ తర్వాతైనా, 2 ఇయర్స్ కాకపోతే 3 ఇయర్స్ తర్వాతైనా వస్తూ ఉంటుంది. సో మనకి అప్డేట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అప్డేట్స్ మనకి ఏంటంటే ఎక్మాస్క్రిప్ట్ 2020, ఎక్మాస్క్రిప్ట్ 2019, ఎక్మాస్క్రిప్ట్ 2018. సో ఎక్మాస్క్రిప్ట్ని అయితే వాడారనమాట. దట్ మీన్స్ ఎక్మాస్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్, సో ఆల్రెడీ చెప్పాను, ఈజ్ ఎ జావా స్క్రిప్ట్, బట్ మనకి ఎక్మా ఇంటర్నేషనల్లో సబ్మిట్ చేసినప్పుడు మనకైతే ఎక్మాస్క్రిప్ట్ అని పేరు వచ్చిందనమాట. సో కొత్త ఫీచర్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా సో ఎక్మాస్క్రిప్ట్ అనే నేమ్ వాడుతూ ఉంటారు. సో ఆల్రెడీ 6 డేటా టైప్స్ చెప్పాను. ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తాం. అన్డిఫైన్డ్, బూలియన్, నంబర్, స్ట్రింగ్, బిగ్ ఇంట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశాను? 2015 ఎక్మాస్క్రిప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ సింబల్ అనమాట. సింబల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? ఎక్మాస్క్రిప్ట్ 2020లో ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇక్కడ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఏదైతే మన ప్రీవియస్ ప్రాజెక్ట్ ప్రీవియస్ ఏదైతే నేను చెప్పాను వేరియబుల్స్ ఇవన్నీ డిఫైన్ చేసి ఉంచాను కదా, ఇవన్నీ ఇలానే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ డేటా టైప్స్ ఇన్ జావాస్క్రిప్ట్ రాస్తాను. ఓకే, జావాస్క్రిప్ట్లో డేటా టైప్స్ ఏ డేటా టైప్స్ ఉన్నాయి ఆల్రెడీ చెప్పాను. ఒకసారి ఫాస్ట్గా రాసేసుకున్నాను. అన్డిఫైన్డ్ అలానే దీని తర్వాత మనకి ఏం చెప్పాను? అన్డిఫైన్డ్ తర్వాత బూలియన్, అండ్ దాని తర్వాత నంబర్, అండ్ దాని తర్వాత మనకి స్ట్రింగ్ డేటా టైప్ ఉంటుంది, అండ్ దాని తర్వాత బిగ్ ఇంట్ డేటా టైప్ ఉంటుంది. దాని తర్వాత ఏముంటుంది లాస్ట్లో నేనేం చెప్పాను? సింబల్ అనమాట. ఓకే, సింబల్ SYMBOL. సో ఇవి 6 డేటా టైప్స్ విచ్ వి యూజ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ఆబ్జెక్ట్ అది నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో అది తర్వాత మాట్లాడుకుందాం ఆబ్జెక్ట్స్ గురించి. ఓకే, సో ఐ హోప్ మీకు డేటా టైప్స్ అర్థమయ్యాయి అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సింపుల్గా మనం వేరియబుల్ నేమ్స్ ఏవైతే ప్రీవియస్గా వాడుకున్నాం కదా, సో దాని నుంచి మనం నేమ్స్ని డిరైవ్ చేస్తున్నాం. సపోజ్ వేర్ ఈజ్ అ వేరియబుల్ ముందు యూజ్ చేస్తాం కదా, వేర్. సో ఇప్పుడు వేరియబుల్ నేమ్ ఏం పెడతా అంటే జస్ట్
నేను డేటా అని పెడతాను. ఓకే, డేటా ఈజ్ ఎ వేరియబుల్ నేమ్. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే డబల్ కోట్స్లో ఆయుష్ అని రాస్తాను. సో ఇప్పుడు ఆయుష్ అది ఏ టైప్ ఆఫ్ డేటా, మీకు నాకు తెలుసు టైప్ ఆఫ్ స్ట్రింగ్ అని చెప్పేసి. సో మనకి తెలియాలంటే అది ఏ టైప్ ఆఫ్ డేటా మనకి తెలియాలంటే మనం టైప్ ఆఫ్ ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా ఎలా రాస్తాం టైప్ ఆఫ్ ఆపరేటర్, console.log ఇస్తాం, LOG ఇస్తున్నాను, console.logలో టైప్ ఆఫ్ అని పెడతాం అనమాట. టైప్ ఆఫ్ బేసిక్గా దేని యొక్క టైప్ కావాలి మనకి, టైప్ ఆఫ్, అండ్ ఇక్కడ బ్రాకెట్స్లో డేటా ఏదైతే మనకు వేరియబుల్ నేమ్ ఉంది కదా, సో ఆ టైప్ ఏంటి. సో ఇక్కడ నేనేం చేస్తాను, CLS చేస్తాను అండ్ index.js చేస్తాను. సో ఎందుకు ఎర్రర్ వచ్చింది, ప్రీవియస్గా మనకి ఇది ఉంది కదా, సో ఇవన్నీ ఉన్నాయి. సో వీటిని అన్నిటిని నేను కామెంట్ అవుట్ చేస్తాను సో దట్ ఆ ఎర్రర్ పోతుంది. ఓకే, సో కామెంట్ అవుట్ చేశాను, వేర్ డేటా ఇచ్చాను. ఓకే డన్. మళ్ళీ ఏం చేస్తాను, CLS అండ్ index.js. మళ్ళీ ఎందుకు ఎర్రర్ వచ్చింది, ఇక్కడ ఏంటి console.log టైప్ ఆఫ్ అంటాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. బేసిక్గా ఏం ఎర్రర్ వచ్చింది, console.log టైప్ ఆఫ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ టైప్ ఆఫ్లో స్మాల్లో పెడదాం. ఓకేనా, టైప్ ఆఫ్లో ఏం పెడదాం, స్మాల్లో అయితే పెడతాను నేను. సో ఈ డబల్ కోట్స్ నేను తీసేస్తాను, డేటా అని ఎలా ఉంచుతా. సో మనకి ప్రతిదీ జావాస్క్రిప్ట్లో ఏముంటుంది, సో కేస్ సెన్సిటివ్ కాబట్టి ఇక్కడ ఏమొచ్చింది చూసారా, మళ్ళీ CLS చేస్తున్నాను అండ్ ఇక్కడ నోట్ index.js, ఇక్కడ ఏంటి స్ట్రింగ్ అని వచ్చింది. సో టైప్ ఆఫ్లో ఏంటంటే స్మాల్లో పెట్టాలన్నమాట. ఓకే, నేను ఫస్ట్ స్మాల్లో పెట్టాను బట్ అది మళ్ళీ బిగ్ ఓకేనా అయితే మార్చాను అనమాట. ఓకేనా, సో టైప్ ఆఫ్ ఆపరేటర్ ఇక్కడ మనకి ఏమొచ్చింది, స్ట్రింగ్ వచ్చింది. అలానే నేను మళ్ళీ దీన్ని కాపీ చేసుకుంటా, Ctrl+D ఇస్తాను. సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఇలా నేను 1 2 3 4 నంబర్ ఇస్తాను. ఓకేనా, నంబర్ ఇచ్చాను. ఇక్కడ డేటా ఉంది కదా, ఇక్కడ ఏం పెడతాను అంటే డేటా 1 పెడతాను, ఇక్కడ 1, అలానే ఇక్కడ కూడా నేను 1 అని ఇస్తాను. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, మనకి 1 2 3 అండ్ నంబర్. అలానే మనకి ప్రతి ఒక్క డేటా టైప్ మనం చూసుకోవచ్చు అనమాట. ఈ బూలియన్ డేటా టైప్ చూడాలనుకుంటున్నా, సపోజ్ వేర్ A ఈక్వల్స్ టు నేనేం రాస్తాను, TRU ట్రూ అని రాస్తాను. సపోజ్ ఇప్పుడు ఏ యొక్క డేటా టైప్ నాకు కావాలి. సో అప్పుడు ఏం చేస్తాను నేను, లాగ్ ఏంటి టైప్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేస్తాను, టైప్ ఆఫ్ అండ్ బ్రాకెట్లో ఏ ఇస్తాను. అప్పుడు మనకి ఏం వస్తుంది, నథింగ్ బట్ బూలియన్ వస్తుంది. ఓకేనా, సో ఇదంతా నేను కమెంట్ అవుట్ చేసేస్తా. ఓకే, సో ఇప్పుడు ఇది చూడండి, సో బూలియన్ అని మనకి ఇక్కడ వచ్చింది. సో అదేవిధంగా మీరు ఇలా టైప్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు డేటా టైప్స్ మనకి పర్ఫెక్ట్గా తెలియకపోతాయి అనమాట. ఓకే, అట్ ది సేమ్ టైం ఇంకా మీరు ఇంకేం చేయొచ్చు, డేటా కంకాటినేషన్ కూడా ఒకసారి మీకు చెప్పేస్తాను. లైక్ ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని ఏ విధంగా కంకాట్ చేస్తాం, 2 స్ట్రింగ్స్ని కంకాట్ చేస్తే ఏం వస్తుంది, 2 స్ట్రింగ్స్ని మైనస్ చేస్తే ఏం వస్తుంది, కంప్లీట్గా అవి కూడా ఒకసారి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో సపోజ్ ఇది నేను కమెంట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ నార్మల్ బేసిక్ అయితే రాస్తాను. బేసిక్ ఏంటంటే నార్మల్గా లాగ్ అని పెడతా, console.log 10 + 5 ఏం ప్రింట్ అవుతుంది, అఫ్ కోర్స్ ఇట్ ప్రింట్స్ 15. ఓకే, డైరెక్ట్ CLS ఇస్తాం, ఎంత నోట్ 15 ప్రింట్ అయిపోయింది, డన్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే Ctrl+D ఇస్తాను, ఈ డబల్ కోట్స్ యాడ్ చేస్తాను 5కి. ఏం ప్రింట్ అవుతుంది, 105 ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇది ఒకటి నంబర్, ఒకటి స్ట్రింగ్. నంబర్ని స్ట్రింగ్ని మనం యాడ్ చేయాలని చూస్తే ఏమవుతుంది, అది కాంకాటినేషన్ అవుతుంది అనమాట. కాంకాటినేషన్ అయ్యి ఏం ప్రింట్ అవుతుంది, 10 and 5 ప్రింట్ అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు ఏం చేయొచ్చు, సపోజ్ ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేద్దాం. ఓకే, 2 స్ట్రింగ్స్ ఏంటి, సపోజ్ ఇక్కడ నా పేరు రాస్తాను, ఆయుష్ ఈజ్ అ 1 స్ట్రింగ్, డబల్ కోట్స్లో పెట్టాను. అండ్ ఇక్కడ ఏం అంటే ఇంటి పేరు పెనుమత్స. ఓకే, సో ఇవి 2 స్ట్రింగ్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ 2 స్ట్రింగ్స్ని కంకాట్ చేస్తే ఏమవ్వాలి, ఏమవుతుంది, కంకాటినేషన్ అవుతుంది, ఆయుష్ పెనుమత్స. ఇఫ్ యూ వాంట్ స్పేస్ బిట్వీన్ ఆయుష్ అండ్ పెనుమత్స, సో అప్పుడు మనం ఇక్కడ ఏదైతే డబల్ కోట్స్ ఉందో, డబల్ కోట్స్ ఎండింగ్ దాని దగ్గర మనం స్పేస్ ఇచ్చామంటే మనకి ఏమవుతుంది, మనకి ఇక్కడ స్పేస్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఏం చేయొచ్చు, మనం కాంకాటినేషన్ ఆపరేటర్ యూజ్ చేయొచ్చు. ఇంకా ముందు వీడియోస్లో ఇంకా కంప్లీట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కాంకాటినేషన్ ఆపరేటర్ ఏంటి ఎలా అని చెప్పేసి. సో ఓకే, 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసాం. ఇప్పుడు 2 ఎంప్టీ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, సో అది కూడా చూసేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ నేమ్స్ తీసేస్తా. ఓకే, ఇప్పుడు ఇవి 2 ఎంప్టీ స్ట్రింగ్స్, రైట్. సో ఈ 2 ఎంప్టీ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఎంప్టీ స్ట్రింగే ప్రింట్ అవుతుంది అనమాట. ఏం ప్రింట్ అవుతుంది, 2 ఎంప్టీ స్ట్రింగ్స్ని యాడ్ చేస్తే ఎంప్టీ స్ట్రింగే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం అంటే
ఒక ఎంటీ స్ట్రింగ్ని అండ్ ఒక జీరోని అయితే ప్రింట్ చేసి చూపిస్తాను. సో దీన్ని నేను మళ్ళీ కంట్రోల్ డి ఇస్తాను, కంట్రోల్ జెడ్ కంట్రోల్ డి ఇస్తాం. ఇక్కడ ఏంటంటే ఈ డబల్ కోట్స్ ప్లేస్లో జీరో అని పెడతాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏం ప్రింట్ అయింది, జీరో ప్రింట్ అయింది. ఒక ఎంటీ స్ట్రింగ్ని జీరోని యాడ్ చేస్తే ఏం ప్రింట్ అవుతుంది, అఫ్ కోర్స్ జీరో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇక్కడ 2 స్ట్రింగ్స్ని ప్లస్ చేసాం, ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని మైనస్ కూడా చేద్దాం. సో ఇదే నేను తీసుకుంటున్నా, కంట్రోల్ సి ఇస్తాను ఇక్కడ, అండ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే కంట్రోల్ వి ఇస్తాను, అండ్ ఇక్కడ మైనస్ ఆపరేటర్ దగ్గర ప్లస్ ఆపరేటర్ దగ్గర మైనస్ పెడతాను. ఓకేనా, సో ఇప్పుడు ఏమవ్వాలి, మనకి 2 స్ట్రింగ్స్ మైనస్ అవ్వాలి, బట్ ఇక్కడ అలా కాదనమాట. ఇట్ డినోట్స్ NaN అంటే నాట్ అ నంబర్ అని చెప్పేసి. ఓకేనా, ఇక్కడ ఏం డినోట్ చేయింది, నాట్ ఏ నంబర్. బేసిక్గా నాట్ అ నంబర్ ఏంటి, బేసిక్గా నాట్ ఏ నంబర్ అనేది ఒక గ్లోబల్ ఆబ్జెక్ట్ అనమాట. మనం నెక్స్ట్ వీడియోస్ చేస్తాం కదా, లైక్ మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ చెప్తాం, అలాగే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ చెప్తాం. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ NaN అని చెప్పేసి. సో ఇప్పుడు గుర్తుపెట్టుకొని NaN ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ గ్లోబల్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకేనా, సో మనం ఇంకా దీన్ని ఇంకేమనొచ్చు, ఇట్స్ అ వేరియబుల్ ఆఫ్ గ్లోబల్ స్కోప్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది మనం 2 స్ట్రింగ్స్ మైనస్ చేస్తూ వచ్చిందనమాట. బేసిక్గా ఇట్స్ నథింగ్ బట్ అ బగ్ అని అనొచ్చు అనమాట. అ బగ్ అంటే ఒక ఎర్రర్ అని చెప్పేసి. ఓకే, సో అలానే మనం console.log true+true కానీ ఇవి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఐ హోప్ మీకు డేటా టైప్స్ అర్థమై అనుకుంటున్నాను. సో దీని తర్వాత ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు మీరు ఇక్కడ నల్ చూశారు, సో నల్ చూసారా లేదు, ఒకసారి నల్ కూడా చెప్పేస్తాను. ప్రీవియస్ వీడియోలో మనం నల్ చెప్పలేదు. ఓకే, డన్. సో ఒకసారి నల్ గురించి చెప్తాను. సో అసలు నల్ ఏంటి, అన్డిఫైన్డ్ ఏంటి, ఇక్కడ అన్డిఫైన్డ్ మనం డేటా టైప్స్లో రాసాము. ఈ అన్డిఫైన్డ్ ఏంటి, సో నేమ్లోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని చెప్పేసి. ఓకే, ఇట్ నాట్ డిఫైన్డ్ మీన్స్ దట్ ఈస్ అన్డిఫైన్డ్. ఇప్పుడు నల్కి అన్డిఫైన్డ్కి డిఫరెన్స్ చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ నల్ అండ్ అన్డిఫైన్డ్ అనమాట. ఓకే, సో ఇలా నేను కామెంట్ అవుట్ చేస్తున్నాను, ఇదంతా డిఫరెన్స్ బిట్వీన్ నల్ అండ్ అన్డిఫైన్డ్. సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తే, సపోజ్ నేను ఇక్కడ వేర్ x ఈక్వల్స్ టు నేను నల్ అని పాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్గా లాగ్ ఇస్తాను, లాగ్లో ఏం చేస్తాను అంటే నల్ ప్రింట్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, సారీ నల్ కాదు, ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ఉందో అది ఇస్తాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నల్ రావాలి, బట్ అక్కడ ఏం వస్తుంది చూడండి, మనకి నల్ అని వస్తుంది అనమాట. సో నల్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఏం వాల్యూ లేకపోతే ఇట్ విల్ రిప్రజెంట్ నల్ అనమాట. ఓకే, అలానే ఇప్పుడు సపోజ్ నేను ఏం చేస్తాను అంటే కన్సోల్, ఇక్కడ ఎక్స్ ఇచ్చాను కదా, ఇక్కడ నేను వై ఇస్తాను. వై బేసిక్గా డిఫైన్ చేయలేదు, సో అప్పుడు మనకి ఏం వస్తుంది, అన్డిఫైన్డ్ అని వస్తుంది, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఓకే, console.logలో ఏమైంది, ఇట్ డిఫైన్ కాలేదన్నమాట. సో ఆ విధంగా మనం ఏం చేయొచ్చు, అన్డిఫైన్కి అండ్ మనకి డిఫరెన్స్ బిట్వీన్ నల్కి మీకు అర్థమయ్యే ఉంటుంది అనమాట. అండ్ NaN ప్రాపర్టీ గురించి కూడా మీకు చెప్పాను. సో NaN మీరు కావాలంటే నోట్స్లో కూడా రాసుకోండి, లైక్ NaN ఈజ్ ఎ గ్లోబల్ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. అట్ ది సేమ్ టైం మనం ఇది ఎప్పుడో చెప్తా అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అండ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్స్ చెప్పినప్పుడైతే మనం కంప్లీట్గా డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం దీని మీద. ఇది ఒక వేరియబుల్ ఒక గ్లోబల్ స్కోప్ అని కూడా అనొచ్చు. సో నేను సింపుల్గా రాస్తాను, NaN ఈజ్ అ ప్రాపర్టీ ఆఫ్ గ్లోబల్ స్కోప్, ప్రాపర్టీ ఆఫ్ గ్లోబల్ స్కోప్ లేదంటే గ్లోబల్ ఆబ్జెక్ట్. ఓకే, గ్లోబల్ ఆబ్జెక్ట్ అనమాట. సో దిస్ ద ఫస్ట్ పాయింట్ అబౌట్ NaN. అండ్ నెక్స్ట్ పాయింట్లో మనం ఏం చేయొచ్చు, సో ఆల్రెడీ చెప్పాను, NaN అనేది ఏంటి, ఒక వేరియబుల్ యొక్క గ్లోబల్ స్కోప్ అనమాట. ఇన్ ద అదర్ వర్డ్స్ వీ కెన్ సే ఇట్స్ ద వేరియబుల్ ఆఫ్ గ్లోబల్ స్కోప్. ఇన్ ద అదర్ వర్డ్స్ వీ కెన్ సే, ఓకే, సో స్కోప్ పర్ రాశాను. ఓకేనా, సో ఏంటి, ఇన్ ద అదర్స్ కెన్ ఆల్సో సే NaN ఈజ్ అ వేరియబుల్ ఆఫ్ గ్లోబల్ స్కోప్ అని చెప్పేసి. ఓకే, సో NaN గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, సో దట్ మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సపోజ్ బ్యాక్ ఇక్కడ నేను అంటే ఎక్స్ ఇస్తాను, సో ఇదంతా నేను ఏం చేస్తాను, కమెంట్ అవుట్ చేసేస్తాను. ఓకే, వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు సమ్ నంబర్స్ ఇస్తాను, 1 2 3 4 5 6, దీస్ ఆర్ ద నంబర్స్ అనమాట. సో ఇక్కడ వేర్ వై ఈక్వల్స్ టు ఇక్కడ ఏం ఇస్తాను అంటే నేమ్ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఎక్స్ ఏంటి డేటా టైప్, ఇట్స్ అ నంబర్. వై యొక్క డేటా టైప్ ఏంటి, ఆయుష్ అంటే స్ట్రింగ్. ఓకే, డేటా టైప్ ఏంటి, స్ట్రింగ్. సో దాన్ని కూడా ఒకసారి ప్రింట్ చేసేద్దాం సో దట్ మీకు ఐడియా వచ్చేస్తుంది. సో console.log ఏంటి, ఫస్ట్ ఎక్స్ ప్రింట్ చేద్దాం, అండ్ దాని తర్వాత టైప్ ఆఫ్ ఎక్స్
ఏంటి టైప్ ఆఫ్ ఎక్స్ అనమాట, టైప్ ఆఫ్ ఎక్స్. ఓకే, అలానే ఇక్కడ బై కూడా ప్రింట్ చేద్దాం. సో ఈ రెండు నేను కాపీ చేసుకుంటా, కంట్రోల్ డి ఇస్తాను, ఇక్కడ బై పెడతాను, బై అండ్ ఇక్కడ టైప్ ఆఫ్ బై. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గానే ప్రింట్ అవుతుంది. ఏంటి ఇక్కడ ఫస్ట్ సిఎల్ఎస్ చేస్తాను అండ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇలా పెడతాను, 1 2 3 4 5 is a number అండ్ ఆయుష్ ఇస్ అ స్ట్రింగ్. పర్ఫెక్ట్. ఇప్పుడు సపోజ్ మనం ఒక లాగిన్ ఫామ్ చేసాం అనుకుందాం. లాగిన్ ఫామ్ చేసినప్పుడు మనకి యూజర్ అన్నమాట ఫోన్ నెంబర్ అయినా ఇస్తాడు, లేదంటే ఈమెయిల్ ఐడి ఇస్తాడు, డిపెండ్స్ అపాన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో నా అప్లికేషన్ ఇప్పుడు మీరు ఏమనుకుంటారంటే అది ఒక లాగిన్ విత్ ఫోన్ నెంబర్ అప్లికేషన్ అనుకోండి. సో అప్పుడు మనం ఈ ఫోన్ నెంబర్ పెట్టాడా లేదా వ్యాలిడేట్ చేయాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు నేమే కొట్టాడు, నాలాంటి ఎవడో ఇప్పుడు నేమ్ కొట్టేశాడు అనుకోండి. ఓకే, సో ఇప్పుడు అక్కడ కావాల్సింది ఫోన్ నెంబర్, బట్ అక్కడ కొట్టింది ఏంటి నా నేమ్ అనమాట. సో ఆ కండిషన్ మన అప్లికేషన్లో డేటా బ్రీచ్ అయినట్టే, దట్ మీన్స్ మనకి కోడింగ్ పర్ఫెక్ట్గా రాయినట్టే కదా. సో అప్పుడు మనం ఈజ్ అన్ ప్రాపర్టీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఇప్పుడు సపోజ్ చెప్తాను, ఇక్కడ console.log y ఇచ్చాం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే మళ్ళీ నార్మల్గా ఇవన్నీ తీసేస్తాను. ఇవన్నీ తీసేసిన తర్వాత ఫస్ట్ console.log ఇస్తాం, కాన్స్ట్ ఇచ్చాను, console.log ఫస్ట్ ఏం ప్రింట్ చేస్తానంటే ఎక్స్. ఓకే, పర్ఫెక్ట్, ఎక్స్ అనేది. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ లైక్ console.logలో console.log ఈజ్ అన్ ప్రాపర్టీ యూజ్ చేద్దాం, ఈజ్ అన్ ఎక్స్ అని పెడదాం. ఓకే, సో ఈజ్ అన్ ఎక్స్ అని పెడదాం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమొస్తుంది, ఈజ్ అన్ ఫాల్స్. దట్ మీన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఫాల్స్ దెన్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ నంబర్. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ మీ అర్థం చేసుకోండి పర్ఫెక్ట్గా. సో ఇక్కడ కొంచెం డౌట్ వస్తుంది, ఈజ్ ఎన్ఏఎన్ అంటే ఈజ్ నాట్ అ నంబర్, అంటే ఈజ్ నాట్ అ నంబర్ యాక్చువల్ కాదు కదా, ఇట్ ఈజ్ ఎ నంబర్, రైట్. ఇక్కడ సపోజ్ నేను వై ఇచ్చాను అనుకోండి, అప్పుడు మనకి ట్రూ వస్తుంది, బికాస్ ఇట్ ఈజ్ నాట్ అ నంబర్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం అప్లికేషన్ రాసినప్పుడు మనం ఏం చేయాలి, ఈజ్ నాట్ ఎ నంబర్ ట్రూ అయితే ఏంటి, ఈజ్ నాట్ ఎ నంబర్ ట్రూ అయితే అప్పుడు ఏం చేస్తాం మనం, ఏదైతే వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉంటుందో అది ఎంటర్ చేయమని అడుగుతాం అనమాట. సపోజ్ నేను ఇలానే ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ ఇఫ్ కండిషన్ ఒకటి రాస్తాను, ఇఫ్ నెక్స్ట్ మనం కంట్రోల్ స్టేట్మెంట్ చెప్తాం కదా, అక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజ్ ఎన్ఏఎన్ ఏమిస్తాను, ఈజ్ ఎన్ఏఎన్ వై అని ఇస్తాను. వై ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాను అంటే లాగ్లో లాగ్ ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నంబర్. ఓకే, సో ఇదంతా ఏంటి డబల్ కోట్స్లో ఉండాలి, సో డబల్ కోట్స్లో పెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి ఏమొస్తుంది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇచ్చా అనుకోండి, రాదు అది, ఎందుకు, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయిపోద్ది కాబట్టి. ఇఫ్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయిపోయింది కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇఫ్ కండిషన్ ట్రూ అయితేనే కదా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వై అనేది నాట్ అ నంబర్ కాబట్టే కదా మనకి ఈ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో ఐ హోప్ మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా డేటా టైప్స్ ఏంటి, ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాం. సో డేటా టైప్స్ టైప్ ఆఫ్ ఆపరేటర్ కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో అయితే మీ ముందు ఉంటాను. హ్యాకింగ్లో ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఛానల్ చెక్అవుట్ చేయండి, హ్యాకింగ్ ప్లేలిస్ట్ ఉంది. సో ప్రీవియస్గా కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, ఇంట్రడక్షన్ చెప్పాను. సో కంప్లీట్గా ఒకసారి చూడండి, యూ విల్ డెఫినెట్లీ గెట్ అన్ ఐడియా అబౌట్ హ్యాకింగ్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నన్ను కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది. అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.